5S ఈ బిట్స్ కూడా ఎగ్జామ్ లో చాలా సార్లు వస్తుంటది. 5S అంటే ఏంటి, వాటిలో ఏదైనా ఒక పదం ఇచ్చి దాన్ని ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి అని అడుగుతుంటారు. ఈ 5S అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ జపాన్ లో దీన్ని ఇన్వెంట్ చేశారు. అంటే వాళ్ళు కనుక్కొని టొయోటా అనే కంపెనీలో, ఆటోమొబైల్ కంపెనీలో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు కొన్ని పద్ధతులు. ఆ పద్ధతులు సక్సెస్ అయ్యి దానివల్ల ప్రొడక్షన్ బాగా ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే ప్రొడక్టివిటీ బాగా ఉంది అని ఉండడం వల్ల గ్లోబల్ లెవెల్లో దీన్ని యాక్సెప్ట్ చేశారు. అదే విధంగా ఇప్పుడు మనం కూడా దీన్ని తెలుసుకోవాలి. ఇది కూడా మనకి దీనివల్ల మనకి ప్రొడక్షన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ 5S అనేవి ఏంటంటే జపాన్ టర్మ్స్ అనమాట, జపాన్ లో వాడే టర్మినాలజీస్ అవన్నీ కూడా S తోనే స్టార్ట్ అవుతాయి. దాని యొక్క టెర్మినాలజీని తప్పించకుండా ఏం చేశామంటే గ్లోబల్ లెవెల్ ఏం చేశారంటే ఇంగ్లీష్ లో నేమ్స్ ఇచ్చారు. ఆ నేమ్స్ కూడా S తోనే స్టార్ట్ అవుతాయి. దాన్ని కూడా అలాగే ఆ విధంగానే పెట్టుకున్నారు అనమాట. ఓకే, ఫస్ట్ దీన్ని సెరి అని అంటాం. సెరి, సెయిటన్, సెసో, సెకెట్సు, షిట్సుకే ఇవన్నీ కూడా జపాన్ టర్మ్స్ అన్నమాట. దీనికి సెరి అంటే సార్టింగ్ అవుట్. సార్టింగ్ అవుట్ అంటే దాన్ని విభజించుకోవడం, ఒక ఆర్డర్ లో పెట్టుకోవడాన్ని సార్టింగ్ అవుట్ అంటారు. సెయిటన్ అంటే సిస్టమేటిక్ అరేంజ్మెంట్. ఆ విభజించిన దాన్ని ఒక అరేంజ్మెంట్ సిస్టమేటిక్ గా అరేంజ్ చేసుకోవడాన్ని సెయిటన్ అంటాం. సెసో అంటే షైన్. షైన్ అంటే ఏం చేయాలి, మనం ఏదైనా ఒక మిషన్ గానీ ఎక్విప్మెంట్ గానీ వాడితే దాన్ని క్లీన్ చేసుకోవడం ఒకటి, దాని పైన తుడిచి నీట్ గా పెట్టుకోవడం ఒకటి, దానిలో ఉన్న ఏదైనా లీకేజెస్ గానీ లేకపోతే బెల్ట్ స్లిప్ అవుతుంటది, ఒక మిషన్ లో బెల్ట్ స్లిప్ అయ్యేది, ఆ బెల్ట్ కరెక్ట్ గా ఉందా లేదా అనే దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఆ మిషన్ మనం క్లీన్ చేసి నీట్ గా కాపాడుకోవడం అంటే ఇన్స్పెక్షన్. క్లీనింగ్ అంటే ఇన్స్పెక్షన్ లాగా. క్లీన్ చేస్తే నీకు ఆల్మోస్ట్ అంతా ఇన్స్పెక్షన్ చేసినట్టు. ఇన్స్పెక్షన్ అంటే ఐతో చేస్తాం, ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అంటే. దూరం నుంచి చూసినప్పుడు అన్ని బాగానే ఉంటాయి, బట్ దగ్గరికి వెళ్ళి టచ్ చేసి దాన్ని క్లీన్ చేస్తే మనకు అందులో లోటుపాట్లు తెలుస్తాయి. దాన్ని సైసో అంటాం అన్నమాట. ఓకే, క్లీనింగ్ ఈజ్ ఇన్స్పెక్షన్ ఇది. ఓకే, దాని తర్వాత సెకెట్సు అంటే ఇది అంటే స్టాండర్డైజేషన్. అంటే ఇప్పుడు మనం సార్టింగ్ అవుట్ చేసాం, సిస్టమేటిక్ అరేంజ్మెంట్ చేసాం, షైన్ చేసాం. ఈ మూడింటిని కలిపితే మనకి స్టాండర్డైజేషన్. అంటే ఈ మూడింటిని కలిపి ఒక ఏదో ప్రోటోకాల్ తయారు చేస్తాం. అంటే దీన్ని ఇలాగ ఈ ఎంప్లాయ్ రావాలి లేదా ఈ టెక్నీషియన్ రావాలి, వచ్చి ఇవన్నీ చెయ్యాలి అనేది ఒక స్టాండర్డైజేషన్ నియమాలు పెడతాము. దాన్ని సెకెట్సు అని అంటాం అనమాట. దీన్ని స్టాండర్డైజేషన్ అని అంటాం. ఇప్పుడు ఐదోది లాస్ట్ ఏంటంటే షిట్సుకే అంటే ఏంటంటే సెల్ఫ్ డిసిప్లైన్. మనకి పైనుంచి వచ్చి ఎవరో ఒక డిపార్ట్మెంట్ వచ్చి వాళ్ళు వచ్చి నువ్వు డిసిప్లైన్ గా ఉన్నావా లేదా అని చెక్ చేసేది కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మెథడ్ లో ఏం చేస్తారంటే మెంటల్ గా అంటే టీం వర్క్ ఒకటి పెట్టి వాళ్ళకి జనరల్ గా ట్రైనింగ్ అది ఇచ్చి వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళంతటి వాళ్ళే సెల్ఫ్ డిసిప్లిన్ అలవాటు చేసి ఆ సెల్ఫ్ డిసిప్లిన్ రావడం కోసం కొన్ని రివార్డ్స్ పెడతారు అన్నమాట. అంటే బెస్ట్ ఎంప్లాయీ, నువ్వు అసలు ప్రమాదాలు ఏమీ చేయకుండా 1 నెల రోజులు వర్క్ చేసావు, ప్రమాదాలు లేకుండా 1 సంవత్సరం వర్క్ చేసావు అనే రివార్డ్స్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం అవార్డ్స్ కూడా ఇస్తుంటారు. వీటి వల్ల ఏంటంటే ప్రతి ఎంప్లాయీకి కూడా మోటివేషన్ వస్తుంది, సెల్ఫ్ మోటివేషన్ కలిగి బయట నుంచి వచ్చి ఎవరూ చేయకుండా వాళ్ళే మోటివేట్ అయ్యి వాళ్ళు వర్క్ ని ఆర్డర్ ప్రకారం చేస్తారు. దీని వల్ల ఏమవుతుంది అంటే తెలియకుండా ఇంటర్నల్ గా బ్రెయిన్ లో వైరింగ్ అయిపోతుంది. అంటే వాళ్ళు వచ్చిన వెంటనే 1 నెల రోజులు లేకపోతే 2-3 నెలలు వాళ్ళకి ఇది నేర్పించేటప్పటికి వాళ్ళు 4th మంత్ నుంచి లేదా 2nd మంత్ నుంచి ఏం చేస్తారంటే ఆటోమేటిక్ గా అది ఒక రొటీన్ అయిపోతుంది. ఆ రొటీన్ అయిపోయి దాన్ని అలా ఫాలో అయిపోతుంటారు. దాన్నే షిట్సుకే అంటారు అనమాట. ఓకే, దీన్ని ఏంటి సస్టైనింగ్ హ్యాబిట్ అంటే హ్యాబిటైజ్ చేసాం దాన్ని కంటిన్యూ చేయడానికి హ్యాబిటైజ్. ఇవి ఒకవేళ వాళ్ళు అడుగుతారంటే సెరి అని ఇస్తారు. సెరి అని అంటే ఏంటి అని అడుగుతారు అనమాట. ఆప్షన్స్ లో సార్టింగ్ అవుట్, సిస్టమేటిక్ అరేంజ్మెంట్, షైన్, స్టాండర్డైజేషన్ అని ఉంటాయి. మీకు ఇది ఏంటో తెలిస్తే మనం పెట్టడానికి వీలవుతుంది. ఓకే, ఫైవర్స్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఆప్షన్స్ లో క్వశ్చన్ వస్తుంది. ఆప్షన్స్ లో 4 ఉంటాయి. అందులో లాస్ట్ దేమో ఆల్ ఆఫ్ ది అబవ్ ఉంటుంది జనరల్ గా. ఒకవేళ అలా ఇస్తే, ఒకవేళ లేకపోతే 5వది డిఫరెంట్ గా ఇస్తారు అనమాట. ఆప్షన్స్ ఎలా ఉంటుంది, దీనివల్ల ఏంటి ఉపయోగాలు అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి, కాస్ట్ రిడ్యూస్ అవుతుంది. కాస్ట్ ఇప్పుడు ఇంత మనం నీట్ గా అరేంజ్మెంట్ చేసుకున్నాం కాబట్టి కాస్ట్ తగ్గుతుంది. కాస్ట్ రిడ్యూస్ అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ప్రొడక్టివిటీ పెరిగిపోతుంది. ఓకే, కాస్ట్ ఎప్పుడైనా తగ్గితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, అది కాదు జనరల్ గా. ఓకే, యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి, ఫియర్ యాక్సిడెంట్స్. ఇవన్నీ ఏం చేస్తాం, క్లీనింగ్ అంతా నీట్ గా పెట్టుకుని అంత అరేంజ్మెంట్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి. ఆప్టిమైజేషన్ ఆఫ్ ఫ్లోర్ ప్లేస్ అంటే మనకి ఒక ఫ్లోర్ ఉంది, ఆ ఫ్లోర్ ఏరియా ఉంది. ఆ ఏరియాని ఎక్కడ పడితే అక్కడ ఏ మిషన్ పడితే ఆ మిషన్ కాకుండా ఆర్డర్ ప్రకారం, అంటే
ఇప్పుడు వెల్డింగ్ చేసాము, వెల్డింగ్ చేసిన తర్వాత చిప్పింగ్ చేయాలి. అంటే వెల్డింగ్ తర్వాత చిప్పింగ్ పెట్టుకుంటే దాన్ని ఈజీ అవుతుంది అన్నమాట. వెల్డింగ్ తర్వాత ఇక్కడ రీమింగ్ కానీ డ్రిల్లింగ్ కానీ పెట్టామనుకోండి, వెల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడికి ఆర్డర్ ప్రకారం రాకుండా వేరే ఎక్కడో అక్కడ ఉందంటే ఇదంతా తిరిగి వెళ్లాల్సి వస్తుంది. దానివల్ల టైం వేస్ట్ అయిపోతుంది. సో ఆర్డర్ ఫ్లోర్ ని కూడా ఆర్డర్ గా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, స్పేస్ మనకు కవర్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే అబ్సర్డేజ్ తగ్గుతుంది. అంటే ఒకరి మీద ఒకరు నెట్టేయకుండా నాకు తెలియదు, ఇది నా పనికి రాదు అని చెప్పుకోకుండా ఏమవుతుందంటే ఇవన్నీ తగ్గుతుంది అనమాట. ఆప్షన్స్ లో మనం ఇవన్నీ ఇస్తే 4 ఇవ్వడానికి అవుతుంది. కాబట్టి 4 ఏదైనా ఇచ్చి 3 ఇచ్చి ఒకటి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్తారు. అప్పుడు మనం ఆల్ ఆఫ్ ది అబోవ్ పెట్టడానికి అవుతుంది. ఓకే, అసలు ఒక్కొక్కటి మనం ఇప్పుడు 5 ఇయర్స్ చూసాం కదా, దాని ఒక్కొక్కటి గురించి డీటెయిల్ గా ఒకసారి చూద్దాం. జపనీస్ ఫిలాసఫీ అని మనం ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఇలా ఉంది అంటే బిఫోర్ 5 ఇయర్స్ ఇంప్లికేషన్, 5 ఇయర్స్ కాకముందు ఇలా ఉండేది అనమాట. అంటే ఉన్నది అంటే చూసారా, ఈ టేబుల్ మీద అన్ని రకరకాల విచిత్రంగా అక్కడ పడేసి ఉన్నాయి, డస్ట్బిన్స్ చాలా ఉన్నాయి, ఆయిల్ ఫ్లోర్ మీద ఉండిపోయింది, టూల్స్ అన్ని ఇర్రెగ్యులర్ గా ఉన్నాయి, ఈ బాక్సులు అన్ని ఖాళీ పడిపోయి ఉన్నాయి, పేపర్స్ అన్ని చిందరవందరగా ఉన్నాయి. బట్ 5 ఇయర్స్ అమలు చేసిన తర్వాత చూస్తే మనం చూసావా సిస్టమేటిక్ గా ఉంది. ఇక్కడ మనం వర్క్ చేసుకోవడానికి ఎన్ని అంటే ఇమీడియట్ గా అవసరమైంది. ఇప్పుడు మనకి రెగ్యులర్ గా అవసరమని టేబుల్ మీద పెట్టుకున్నారు, ఇంకొంచెం అవసరమైనవి కింద ఈ స్టేజ్ లో పెట్టుకున్నారు, ఇంకా లెటర్ అవసరమేమని ఇక్కడ స్టేజ్ లో పెట్టుకున్నారు. దీన్ని సిస్టమేటిక్ గా అరేంజ్ చేసుకున్నారు అనమాట. ఓకే, ఇది ఫస్ట్ సార్టింగ్ అవుట్ సారీ, దాని తర్వాత సెయిటన్ సెట్టింగ్ ఇన్ ఆర్డర్, దాని తర్వాత సెసో అంటే మిషన్స్ అనేది క్లీన్ చేసుకోవడం, మెయింటైన్ చేసుకోవడం. ఇవి మూడింటిని కలిపిన తర్వాత మనకి సెకెస్సు అని అంటాం. ఓకే, దీని తర్వాత ఏం చేస్తాం, దాన్ని సెల్ఫ్ డిసిప్లైన్ అంటే షైన్, దాన్ని సస్టైన్ చేయడాన్ని సెల్ఫ్ డిసిప్లైన్ అని కూడా మనం తెలుగులో చెప్పుకుంటున్నాం. అంటే మన టెర్మినాలజీ ప్రకారం దాన్ని సస్టైన్ అని అంటున్నారు, మన టెర్మినాలజీ ప్రకారం దాన్ని సెల్ఫ్ డిసిప్లైన్ అని అంటున్నాం అనమాట. ఓకే, ఇవన్నీ అవుతున్నాయి అనమాట, మెయింటెనెన్స్ స్టేజెస్ అవన్నీ. ఫస్ట్ సెరీ గురించి తెలుసుకుందాం. సెరీ అంటే సార్టింగ్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ ఏదైనా ఒక ఐటమ్స్ వచ్చాయి నీ దగ్గరికి ఏదైనా ఒక ఐటమ్స్ వచ్చాయి, ఒక ఫస్ట్ చెప్తే స్పానర్స్ వచ్చాయి అనుకున్నాం. ఆ స్పానర్స్ ఎక్కువ వాడే స్పానర్స్ మనం జనరల్ గా ఏం వాడతాం, ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో రెగ్యులర్ గా వచ్చే మోటార్స్, టాటా మోటార్స్ కానీ, అశోక్ లేలాండ్ కానీ ఇవన్నీ కూడా మనం వాడుతూ ఉంటాం ఎక్కువ. ఒక్కొక్కసారి ఏంటి కొన్ని ఫారెన్ కంపెనీస్ ఏదో ఉంది, లాంబోర్గిని అనే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ నుంచి మనకి ఏదో ఒక వెహికల్ వస్తుంది. ఎప్పుడు రెగ్యులర్ గా రావు, అవి ఎప్పుడో మంత్ కి ఒకసారి వస్తాయి, ఇయర్లీ ఒకసారి వస్తుంటాయి. బట్ దానికి వాడే స్పానర్స్ అవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అన్నిటిని కూడా మనం అన్ని కలిపి పెట్టడం వల్ల అవుతుందంటే మనం తీసుకునేటప్పుడు టైం వేస్ట్ అయిపోతుంది, ఊరికే కన్ఫ్యూజ్ అయిపోతాం. సో అలాంటి అట్లా ఏం చేస్తామంటే రెడ్ ట్యాగ్ వేసి, రేర్లీ యూజ్డ్ అని చెప్పేసి దానికి రెడ్ ట్యాగ్ వేసి ఒక దగ్గర అక్కడ దగ్గర పెట్టేస్తాం. అప్పుడు ఎప్పుడైనా లాంబోర్గిని కానీ లేదంటే ఇలాంటివి ఏమన్నా కానీ పోర్షే కానీ ఇలాంటి వెహికల్స్ వచ్చినప్పుడు మన దగ్గర సర్వీసింగ్ అది వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని వెళ్ళి మనం ఆ రెడ్ ట్యాగ్ ఏరియాలోకి వెళ్ళి ఆ స్పానర్స్ కానీ అవి తెచ్చుకొని మనం రిపేర్ చేయడం అవుతుంది. రెగ్యులర్ గా ఏం చేస్తాం, రెగ్యులర్ గా యూజ్ చేసే వాటిలన్నింటినీ కూడా ఒక దగ్గర పెట్టుకుంటాం, దానికి కలర్ కోడింగ్ ఒకటి ఇచ్చుకుంటాం అనమాట. వీక్లీ వన్స్ కానీ లేదంటే కొంచెం రిపీటెడ్ గా అంటే 2 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి వచ్చేవన్నీ కూడా కొంచెం వేరే దగ్గర పెట్టుకుంటాం అనమాట. ద రిమూవల్ ఆఫ్ ఫారిన్ ఐటమ్స్, ఎనీ టూల్ మెటీరియల్స్ ఆర్ ఇన్వెంటరీ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద ఇమ్మీడియట్ వర్క్ ప్లేస్ టు ఫ్రీ అప్ ద స్పేస్ అండ్ రిమూవ్ ద ఆబ్స్టికల్స్ అనమాట. అంటే ఫారిన్ మెటీరియల్స్ అంటే మనకు పనికిరానివి, ఇవన్నీ వేస్ట్ అవన్నీ ఎప్పుడన్నా ఉన్నాయంటే దాన్ని తీసుకెళ్లి చెత్తలో దగ్గర పెట్టేసి ఒక దగ్గర జనరల్ గా ఒక ఐటమ్ లో పెట్టేస్తాం. మనం పనికిరానివి డిస్పోజ్ చేయడానికి అవకాశం లేనివన్నీ కూడా దానికి రెడ్ ట్యాగ్ వేసి పెట్టేస్తుంటాం అనమాట. ఒకసారి నెక్స్ట్ సైటన్ లో వచ్చేది సెట్టింగ్ ఆన్ ఆర్డర్ అనమాట. ఒక ఆర్డర్ లో పెట్టుకున్నారు అన్ని, మనం అన్ని ఒక వీక్ లో రావాల్సినవన్నీ పెట్టుకున్నాం, ఒక డైలీ రావాల్సిన పెట్టుకున్నాం, రేర్లీ వాడేవన్నీ పెట్టుకున్నాం, దాన్ని ఒక ఆర్డర్ లో పెట్టుకున్నారు అనమాట. ఈ ఆర్డర్ లో పెట్టుకోవడం వల్ల దాన్ని సెట్టింగ్ ఇన్ ఆర్డర్. ఒక ఆర్డర్ అంటే ఫస్ట్ డ్రిల్లింగ్ అయిపోయింది, డ్రిల్లింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం, రీమింగ్ అవుతాం. అంటే రీమర్ టూల్స్, రీమర్స్ ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ ప్రకారం ఒక దాని తర్వాత ఒకటి, దాన్ని సెట్టింగ్ ఇన్ ఆర్డర్ అంటాం అనమాట. అది 2S లోకి వస్తుంది. 3S అంటే ఏంటంటే షైన్, దాన్ని షైన్ అంటాం అనమాట. షైన్ అంటే ఏంటి, మనం ఎక్విప్మెంట్ క్లీన్ చేసుకున్నాం, ఏదన్నా ఉంటే అరెస్ట్ చేసాం, లీకేజెస్ అన్ని ఆపేసుకున్నాం, నెక్స్ట్ బెల్ట్స్ కానీ ఏమన్నా చైన్స్ కానీ ఉంటే వాటిని నీట్ గా సెట్ చేసుకున్నాం, బెల్ట్స్ అన్ని కూడా పుల్లీ మీద ఉన్నాయని చెక్ చేసుకున్నాం, ఇవన్నీ కూడా సెసో కిందకి వస్తుంది అనమాట.
ఇది క్లీనింగ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ద ఆస్టిక్స్ అనమాట. అంటే క్లీనింగ్ అనేది జస్ట్ ఒకసారి కంటికి అపీల్ అనే కాదు, ఒకసారి క్లీన్ చేస్తే మనకేమవుతుంది, ఆ ఇన్స్పెక్షన్ చేసినట్టు అయిపోతుంది. క్లీనింగ్ ఈజ్ ఇన్స్పెక్షన్ లాగా అనమాట. ఓకే, క్లీన్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజ్ ద ప్రాబ్లమ్ ఇన్స్టెంట్లీ. క్లీన్ గా ఉన్నదంటే ఏమవుతుంది, మనకి చూసినట్టు ఐడెంటిఫై చేసేచ్చు ప్రాబ్లం ఇక్కడ ఉంది, పలానా దగ్గర ప్రాబ్లం ఉంది అని. సో దానివల్ల ఏంటంటే క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఈ 3 కలిపితే మనకి 4th లోకి వస్తుంది. అంటే ఈ 3 రెగ్యులర్ గా అమలు చేస్తే దాన్ని 4S అవుతుంది అనమాట. సెకండ్స్ అనమాట స్టాండర్డైజ్. అంటే ఫస్ట్ 3 చూసుకున్నాం కదా, వాటిని కానీ కంటిన్యూ రెగ్యులర్ గా చేస్తే అది ఒక 4th దాంట్లోకి వస్తుంది అనమాట. స్టాండర్డైజ్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు మనం కలర్ కోడింగ్ కూడా ఇచ్చుకోవడం అవుతుంది ఒక్కొక్కసారి. డిజిగ్నేట్ ద సేఫ్టీ అసేవ్స్ అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, కలర్ కోడింగ్ ఇచ్చామనుకోండి, రెడ్ ఎక్విప్మెంట్ కానీ ఇచ్చామంటే అది నో అని పెట్టేసుకుంటాం. అంటే డేంజర్, అలాంటి వాటిని టచ్ చేయొద్దు, అవసరమైనప్పుడు మాత్రం టచ్ చేయండి. ఎల్లో అని అంటే ఏంటంటే ఓకే, అవసరమైనప్పుడు టచ్ చేయండి. గ్రీన్ అయితే ఎప్పుడు టచ్ చేసినా పర్లేదు అన్నట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది. అలాంటి కలర్ కోడింగ్ ఏదైనా పెట్టుకోవడం జరుగుతుంది. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే మన దగ్గర ఒక 100 వెహికల్స్ ఉన్నాయి అనుకున్నాం. 100 పెద్ద వెహికల్స్ ఉన్నాయి. 100 వెహికల్స్ ని సర్వీసింగ్ అన్ని పాయింట్స్ ఎన్ని ఉంటాయి, 1 or 2 ఉంటాయి. సో 100 వెహికల్స్ ని రోజు సర్వీసింగ్ చేయలేం, అవును కదా. అలాగే వెహికల్స్ రోజు సర్వీసింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 4 days లేదంటే 1 week సర్వీసింగ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 1 week సర్వీసింగ్ చేయాలంటే ఏం చేస్తాం, మనకి 100 వెహికల్స్ ని కూడా 7 days లో డివైడ్ చేసుకుంటాం అనమాట. 7 days డివైడ్ చేసుకుని మన దగ్గర సర్వీసింగ్ పాయింట్ ఉంది కాబట్టి ఇప్పుడు సపోజ్ ఒక 10 కానీ 15 వెహికల్స్ పెట్టుకున్నాం అనుకోండి. ఒక 15 వెహికల్స్ లేదంటే 20 వెహికల్స్ పెట్టుకోండి ఎగ్జాంపుల్. 20 వెహికల్స్ పెట్టుకున్నారు, 5 days పెట్టుకున్నారు సర్వీసింగ్. ఆ 20 వెహికల్స్ కి ఫస్ట్ దానికి ఎల్లో కలర్ ఇచ్చారు, రెండో దానికి రెడ్ కలర్ ఇచ్చారు, మూడో దానికి గ్రీన్ కలర్ ఇచ్చారు, నాలుగో దానికి బ్లూ కలర్ ఇచ్చారు, ఐదో దానికి బ్లాక్ కలర్ ఇచ్చారు. ఇలా కలర్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, అప్పుడు కన్ఫ్యూజింగ్ ఉండదు. సర్వీసింగ్ స్టేషన్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఎల్లో వచ్చిందంటే ఎల్లోని తీసుకుంటారు వాళ్ళు. ఒకవేళ పొరపాటున ఏదైనా రెడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు వీళ్ళకి తెలిసిపోద్ది. అంటే విజువలేషన్ చూస్తూనే మనకి అర్థమైపోతుంది ఇది కాదు, ఇక్కడ ఆగిపోండి అని. సో ఆ విధంగా కలర్ కోడింగ్, ఇది ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలా అన్నిట్లో కూడా కలర్ కోడింగ్ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పెట్టుకుంటున్నారు వీళ్ళు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫాస్ట్నర్స్, ఇవన్నీ కూడా కలర్ కోడింగ్ పెట్టుకోవడం వల్ల వచ్చే లాభాలు అనమాట. షూ ఎక్కడ పెట్టాలి, షూ రేక్ ఏ కలర్ లా ఉంటది, ఇలాగనమాట. అన్ని కూడా కలర్ కోడింగ్ ఇచ్చుకొని స్టాండర్డైజ్ చేస్తారు. అంటే దీన్ని ఇంకా రెగ్యులర్ చేస్తారు. ఫస్ట్ ఇలా అమలు చేసుకొని దాన్ని బాగున్నాయి కాబట్టి దాన్ని స్టాండర్డైజ్ చేసేస్తారు అనమాట. 5th ఏంటంటే దీన్ని దాన్ని ఎవరైతే ఎంప్లాయ్ ఉన్నారో వాళ్ళని మెంటల్ గా దానికి అలవాటు చేసేయాలి, సెల్ఫ్ డిసిప్లిన్ అలవాటు చేసేయాలి. దాన్ని సస్టైన్ అంటాం. మనకి ఒకసారి తెలుగులో కొన్నిసారి మన ఇండియన్ టెక్స్ట్ బుక్స్ లో కొన్నిట్లో సెల్ఫ్ డిసిప్లిన్ కూడా పెట్టామన్నమాట. అంటే ఇంకా దాన్ని నార్మలైజేషన్ చేసాం, స్టాండర్డైజ్ చేసిన దాన్ని కంటిన్యూ చేసుకోవడాన్ని సస్టైన్ అంటారు అనమాట. ఫస్ట్ ఏం చేశారు, ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చారు, ఫస్ట్ వాళ్ళకి ట్రైన్ చేశారు. ట్రైనింగ్ అంతా వల్ల నాలెడ్జ్ షేర్ చేశారు అనమాట. నాలెడ్జ్ షేర్ చేసిన తర్వాత టీం వర్క్ అనమాట. ఒకరి దగ్గర ఒకరికి రెస్పాన్సిబిలిటీ, ఇంటర్లింకింగ్ అనమాట. వీళ్ళు చేసింది వీళ్ళకి షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకున్న తర్వాత టీం వర్క్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, మోటివేషన్ చేస్తారు. అంటే వీళ్ళకి అవార్డ్స్ కానీ, క్యాష్ అవార్డ్స్ కానీ, లేదంటే మెడల్స్ కానీ, రివార్డ్స్ కానీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు మోటివేషన్స్ ఇవ్వడం అవుతుంది. దీని వల్ల ఏమవుతుంది, వాళ్ళు మెంటల్ గా కూడా వైరింగ్ చేస్తారు వాళ్ళకి. అంటే డిసిప్లిన్ అనేది వైరింగ్ అయిపోతుంది అనమాట. అంటే ఒక క్రమ పద్ధతిలో వెళ్ళి రావడానికి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం లోకో తీసుకుంటే, లోకోకి వెళ్ళేటప్పుడు మనకి వీళ్ళు డ్రింకింగ్ చేశారా లేదా అనేది బ్రెత్ అనలైజర్ టెస్ట్ ఉంటుంది. అలాంటివి మనం దాదాపు ఒక 20 వరకు రిజిస్టర్స్ ఉంటాయి. 15 to 20 డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్ బట్టి రిజిస్టర్ అన్నిట్లో సైన్ చేసుకుంటూనే రావాలి. నేను బ్రెత్ అనలైజేషన్ టెస్ట్ చేసుకున్నాను, నేను డ్రింక్ చేయలేదు, ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి. అవన్నీ ఏంటంటే ప్రోటోకాల్స్. ఈ ప్రోటోకాల్స్ నార్మలైజేషన్ చేసి తన సెల్ఫ్ డిసిప్లిన్. దానివల్ల ఏమవుతుంది, ఏదైనా ఎంప్లాయీ మీరు ఎప్పుడైనా చూస్తే డ్రింక్ చేసి వాహనం నడిపి డ్యామేజ్ అయిందనే రైల్వే చరిత్రలో ఉండదు. ఎందుకంటే అది అలాగే వాళ్ళు మోటివేట్ చేశారు, వాళ్ళు అలా వర్క్ చేశారు, వాళ్ళకి అలవాటు అయిపోయింది. దాన్ని సెల్ఫ్ డిసిప్లిన్, దాన్ని షిట్స్ కే అనేది చెప్పొచ్చు ఒక విధంగా. ఓకే, మనం ఏం చేసాం, 5S అనేది ఇంప్లిమెంట్ చేసాం. ఇంప్లిమెంట్ చేయడానికి మనకి కొంత అమౌంట్ కానీ, కొన్ని వనరులు కానీ కొన్ని ఖర్చు అవుతాయి. దాన్ని మళ్ళీ ఏ విధంగా రాబట్టుకోవాలి అనేది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, ROI అంటారు. అంటే మనం అమలు చేసాం 5S ని, దాని వల్ల వచ్చే మనకి లాభాలు ఏంటి అని అంటే, ఫస్ట్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీగా ఉంటది. ఓకే, పొల్యూషన్ తగ్గిపోతుంది, యాక్సిడెంట్స్ 0 అవుతాయి, ప్లెజెంట్ అండ్ సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. అంటే సేఫ్ అంటే ఏ ప్రమాదం లేని వర్కింగ్ అట్మాస్ఫియర్ మనకి లభించడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా సేఫ్టీ. దాని తర్వాత ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది,
ఎఫిషియన్సీ పెరుగుతుంది, డెలివరీ త్వరగా అవుతుంది, రైట్ క్వాంటిటీ, ఓకే, రైట్ టైంకి వెళ్తాము, ఇంప్రూవ్డ్ ఇన్వెంటరీ, అంటే మనకి ఎంత కావాలో అంతే తీసుకుంటాం, ఎక్కువ తీసుకొని దానివల్ల క్యాపిటల్ కాస్ట్ పెట్టుకోవడం, దాని క్యాపిటల్ కాస్ట్ కి మళ్ళీ ఇంట్రెస్ట్ వడ్డీలు కట్టుకోవడం జరగకుండా మనకి ఎంత కావాలో అంతే తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఏముంటుంది, ఎక్సెసివ్ ప్రొడక్షన్ అవ్వదు. అంటే ఇప్పుడు మనం ఈ రోజు మనకి సప్లై ఇవ్వాల్సింది ఒక 100 వెహికల్స్ ఉన్నాయనుకోండి, ఒక 1000 వెహికల్స్ సప్లై చేసేసాం అనుకోండి, దాన్ని పెట్టుకోవడానికి దానికి స్టోరేజ్ కావాలి, అదంతా దానికి సేల్ అయ్యే వరకు మనకి అమౌంట్ మీద మనకి ఇంట్రెస్ట్ లాస్, ఓకే, అప్పటి నుంచి డిప్రిసియేషన్ కాస్ట్ లోనే ఇవన్నీ పెరిగిపోతాయి. అవన్నింటి ఏంటి ఎక్సెసివ్ ప్రొడక్షన్ వల్ల ప్రాబ్లమ్స్ అనమాట. సో ఎలిమినేషన్ ఆఫ్ ఎక్సెస్ మోషన్, అంటే దీనివల్ల ఏంటంటే అన్నెసెసరీగా లెంతీ ప్రాసెస్ లేకుండా ఒక క్రమ పద్ధతి వెళ్తుంది అనమాట. మనం చెప్పుకున్నాం కదా ఇందాక, వెల్డింగ్ చేస్తాము, వెల్డింగ్ చేసిన తర్వాత చిప్పింగ్ చేయాలి, చిప్పింగ్ చేసిన తర్వాత ఏమన్నా ఉంటే దాన్ని ఫైనల్ ప్రొడక్షన్ పంపించాలి, పెయింటింగ్ ఏమన్నా పెయింటింగ్ పంపించాలి, ఇక్కడ వరకు ప్రాసెస్. మనం అలా కాకుండా వెల్డింగ్ చేసిన తర్వాత రీమింగ్ టేబుల్ కానీ పెట్టామంటే మళ్ళీ ఆ చిప్పింగ్ టేబుల్ వెళ్ళడానికి దూరంగా ఉంటుంది. ఈ అన్నిటిని ముందే ప్లానింగ్ లోనే, డిజైన్ లోనే వస్తుంది. డిజైన్ తర్వాత ఇలా నార్మలైజేషన్ చేసుకుంటూ స్టాండర్డైజ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల అవన్నీ తగ్గుతాయి అనమాట. ఓకే, దాని తర్వాత క్వాలిటీ, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, క్వాలిటీ హైగా ఉంటుంది ఖచ్చితంగా, హై కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ సాటిస్ఫై అవుతారు. దాని తర్వాత కన్సిస్టెన్స్ ప్రొడక్ట్ స్టాండర్డ్స్, ఇదే స్టాండర్డ్. ఒక రోజు బాగా ప్రొడక్ట్ వచ్చింది, వెహికల్ బాగా ప్రొడక్ట్ డిజైన్ చేసి బాగా బయట పంపించాం, రెండో రోజు బాగాలేదు వెహికల్, అలాంటి పరిస్థితులు రావన్నమాట. దీనివల్ల అందరూ డిఫెక్ట్స్ ఆర్ స్పాటెడ్ ఇమీడియట్లీ. దీనివల్ల ఏంటంటే మనం కలర్ కోడింగ్ అవి ఇవ్వడం వల్ల డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేయడం అవుతుంది. ఫైవ్ ఎస్ మెథడాలజీ అట్ ఎ గ్లాన్స్, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా ఒకసారి గ్లాన్స్ లో ఒకసారి చూసేద్దాం. ఓకే, సరి అని అనుకున్నాం, దాన్ని సార్టింగ్ అవుట్ అని అనుకున్నాం. దీన్ని ఏం చేస్తుంది, సెపరేట్ చేస్తుంది, అన్వాంటెడ్ పరిస్థితులను వాటిని ఎలిమినేట్ చేసేస్తుంది, ఎప్పుడైనా కానీ పనికిరాని వాటిని రెడ్ ట్యాగ్ వేసి దూరంగా పెట్టడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఏమవుతుంది, స్పేస్ యూటిలైజేషన్ అవుతుంది, ఆబ్స్టికల్స్ అంటే అవరోధాలు తగ్గుతాయి. ఓకే, దాని తర్వాత సెయిటన్ అంటే సెట్టింగ్ అండ్ ఆర్డర్ అనమాట. ఇప్పుడు మనం ఇవన్నీ చేసుకున్నట్టుని ఒక ఆర్డర్ లో అరేంజ్ చేసుకుంటాం. అరేంజ్ చేసుకున్న సెర్చింగ్ టైం, అంటే వెతకడానికి, ఇప్పుడు ఒక బోల్ట్ ఏదో కావాలి, ఆ బోల్ట్ కి మనం ఏదో డబ్బాలు వేసి అన్ని ఎదుక్కుంటా ఉంటే మనకి టైం పట్టేస్తుంది. అలా కాకుండా బోల్ట్స్ అన్ని ఒక ఆర్డర్ లో పెట్టి ఈ నెంబర్ బోల్ట్స్ ఈ బాక్స్ లో ఉన్నాయంటే డైరెక్ట్ గా ఆ బాక్స్ పిక్ చేసుకుని వచ్చి పెట్టేస్తాం. అలా కాకుండా బోల్ట్స్ ఉన్నాయి, ఆ బోల్ట్స్ అన్ని సైజులు తీసి ఒక డబ్బాలు వేసాం అనుకోండి, మనకు కావాల్సిన సైజు ఎదుక్కునేటప్పటికే టైం పట్టేస్తుంది. సో అది నివారించడం జరుగుతుంది. దాని తర్వాత ఫెసో అంటే షైన్ అంటే ఏం లేదు, మనం మిషన్స్ ని క్లీన్ చేసుకొని నీట్ గా ఒక ఆర్డర్ ప్రకారం ఏమైనా లూబ్రికేషన్స్ లీక్ అవుతుందా, లేదంటే బెల్ట్ ఏమైనా పోతుందా, చైన్ పోతుందా అని చూసుకొని క్లీన్ చేసుకోవడం. క్లీన్ చేసినప్పుడే మనకు ఆటోమేటిక్ గా ఇన్స్పెక్షన్ అయిపోతుంది. ఇది లీకేజెస్ ని, డ్యామేజెస్ ని దీన్ని నివారించడానికి అవుతుంది అనమాట. సెకండ్స్ అంటే స్టాండర్డైజేషన్, అంటే మనం చెప్పుకున్నాం కదా, కలర్ కోడింగ్ ఇస్తాం, రెడ్ బ్లూ గ్రీన్ కలర్స్ ఇస్తాం. దాని తర్వాత డీవియేషన్స్ ఏమన్నా ఉంటే క్లియర్ గా తెలిసిపోతుంది. తర్వాత షిట్సుకి అంటే సస్టైన్ చేయడం, దాన్ని సెల్ఫ్ డిసిప్లిన్ అంటాం. అంటే ఒక ఎంప్లాయీ గానీ, ఒక టెక్నీషియన్ గానీ టీం వర్క్, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం, టీం వర్క్ చెప్తాం, ఇదే పద్ధతులు అని చెప్పి వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించడం వల్ల ప్రమాదాలు నివారించడం కాకుండా ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది అనమాట. ఓకే, హ్యాబిట్యుయేషన్ కల్చర్, వాళ్ళ బ్రెయిన్ రివైర్ అవుతుంది అనమాట. రివైర్ అయ్యి వాళ్ళు అదే విధంగా వాళ్ళ ప్రొడక్షన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. 5S అండ్ నాట్ వన్ టైమ్ ఈవెంట్ కాదు, ఇది రెగ్యులర్ గా ఒక భాగం అనమాట. ఇప్పుడు మనం డీజిల్ మెకానిక్ మెషిన్స్ సేఫ్టీ చూస్తున్నాం. డీజిల్ మెషిన్స్ అనే కాదు, పెట్రోల్ మెషిన్స్ అనే కానీ, ఏ మెషిన్స్ అనే కానీ సేఫ్టీ ఒకటే అనమాట. ఓకే, ఇది క్రిటికల్ డోన్స్ ఏంటంటే ఏదన్నా కానీ ఇంజిన్ మౌంటైన్స్ కానీ లూజ్ గా ఉంటే దాన్ని రన్ చేయొద్దు. ఓకే, మౌంటింగ్స్ లూజ్ గా ఉండడం వల్ల రన్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ బోల్ట్ లూజ్ గా ఉండడం వల్ల వైబ్రేషన్స్ వస్తాయి. వైబ్రేషన్స్ రావడం వల్ల ఏమవుతుంది, లోపల పార్ట్స్ కూడా అరిగిపోతాయి త్వరగా. ఒకటి. రెండోది ఏమవుతుంది, దానివల్ల ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, లూబ్రికేషన్స్ ఇది ఎక్కువ పడుతుంది, దాని ఏమవుతుంది లూబ్రికేషన్ ఎక్కువ తీసుకుంటది, ఫ్యూయల్ కూడా ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది, లైఫ్ తగ్గిపోతుంది. సో డోంట్ యూజ్ లూజ్ మౌంటింగ్ ఉంటే దాన్ని వాడద్దు. నెక్స్ట్ ఏంటంటే లూబ్రికేషన్ లేకుండా కూడా మనం రన్ చేయకూడదు. లూబ్రికేషన్ లేకుండా రన్ చేస్తే ఏమవుతుందంటే మనం రెండు మెటల్ పార్ట్స్ ని ఒక పార్ట్ లో ఒకటి మూవ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సిలిండర్ లో పిస్టన్ మూవ్ అవుతూ ఉంటుంది. లూబ్రికేషన్ లేకపోతే ఏమవుతుంది, అవి రెండు వేడవుతాయి కాబట్టి ఒకదానికొకటి అతుక్కుపోతాయి, సీజ్ అయిపోతాయి అనమాట. సీజ్ అయిపోయి దానివల్ల బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి.
రెండోది ఏమవుతుందంటే హీట్ కూడా హీట్ బయటికి వెళ్ళాలి. ఇప్పుడు కూడా బయటికి హీట్ ట్రాన్స్ఫర్ అయిపోతుండాలి. ఆ ట్రాన్స్ఫర్ కూడా లూబ్రికేషన్ ద్వారా బయటకు వచ్చేస్తుంటది. దానివల్ల హీట్ వెళ్ళకపోవడం వల్ల కూడా రకరకాల పరిణామాలు చెంది దానివల్ల లైఫ్ తగ్గిపోతుంది అన్నమాట. సో లూబ్రికేషన్ లేకుండా కూడా చెయ్యొద్దు. నెక్స్ట్ స్పిల్లింగ్ అవ్వద్దు. ఎక్కడన్నా మెటీరియల్ గానీ దాని పేరు డీజిల్ గానీ లూబ్రికేషన్ గానీ కింద స్పిల్ అయితే దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. వెంటిలేషన్ కూడా మనం చెప్పుకున్నట్టు వెంటిలేషన్ ఎగ్జాస్ట్ ఉండాలి. దీనివల్ల ఏముంటుందంటే ఫ్యూమ్స్ కానీ గ్యాసెస్ కానీ ఏమన్నా ఉంటే అవి బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వార్నింగ్ బోర్డ్స్ ఇప్పుడు కూడా పెట్టుకుని ఉండాలి మన ఇండస్ట్రీలో. ఫస్ట్ ఫ్లామబుల్ మెటీరియల్ అంటే ఏంటి వాటి పెట్టుకోవాలి. నెక్స్ట్ కాషన్ పెట్టుకోవాలి, అంటే నో ఫ్లేమ్స్ అని పెట్టుకోవాలి. దాని తర్వాత కటింగ్ అవుతుంది, రొటేటింగ్ పార్ట్స్ ఉన్నాయి చేతులు అవి పెట్టకండి అని చెప్పి ఒక మెష్ లా పెట్టి పెడుతుంటారు అన్నమాట. ఇవన్నీ కూడా ప్రికాషన్స్ అన్నమాట. దీని తర్వాత ఆపరేషనల్ సేఫ్టీ. ఆపరేట్ చేస్తున్నప్పుడు ఏంటి, ఫస్ట్ స్పెసిఫిక్ గ్రేడ్ ఉన్న లూబ్రికెంట్ గానీ కూలెంట్ గానీ వాడాలన్నమాట. ఓకే, దాని తర్వాత ఇంజన్ ప్రీహీట్ చేసుకున్నాకే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అది కామన్ ఎప్పుడైనా కానీ. సేఫ్టీ గార్డ్స్ ఆర్ ఇన్ ప్లేస్. సేఫ్ గార్డ్స్ అంటే అన్ని కూడా ఒక ప్లేస్ లో ఉన్నాయి అనుకున్న తర్వాత ఇంజన్ అది స్టార్ట్ చేయడానికి. వర్క్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి, మనం ఎప్పుడు కూడా ఆయిల్ ప్రెజర్ చెక్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత ఏదైనా టాబ్లెట్ సౌండ్స్, అంటే టాబ్లెట్ సౌండ్ వస్తుంది, టక్ 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 అనే సౌండ్స్ కానీ అన్ఈవెన్ సౌండ్స్ కానీ పెద్ద సౌండ్స్ కానీ వచ్చినప్పుడు దాన్ని ఇంజన్ స్టాప్ చేసుకోవాలి. దాని తర్వాత కూలెంట్ సర్క్యులేషన్ సరిగ్గా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. కూలెంట్ సర్క్యులేషన్ లేకపోతే ఏమంటే పొగలు వచ్చి దాని ద్వారా కొన్ని సందర్భాల్లో మంటలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కూలెంట్ సరిగ్గా ఉండాలి. కూలెంట్ ఉన్న వల్ల ఇంజన్ కూల్ చేయడం అవుతుంది. జనరల్ సేఫ్టీ రూల్స్. డీజిల్ వర్క్ షాప్ లో జనరల్ గా వాడే రూల్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఫ్యూయల్ గానీ లూబ్రికెంట్స్ గానీ కింద పడకూడదు, పడిన వాటిని క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే జారి పడిపోతాం, మనమే జారి పడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఫ్లామబుల్ మెటీరియల్స్ అన్ని కూడా దూరంగా పెట్టాలి. ఏవైతే మండే గుణం ఉన్న పదార్థాలు ఉన్నాయో వాటిని దూరంగా పెట్టుకోవాలి. ఓకే, దాని తర్వాత ఎప్పుడు కూడా టూల్స్ వాడేటప్పుడు హ్యాండ్స్ క్లీన్ చేసుకోవాలి. ఆయిలీ హ్యాండ్స్ తో లేదా గ్రీజీ హ్యాండ్స్ తో టూల్స్ ఆపరేట్ చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే మనం పట్టుకున్నప్పుడు దాని మీద మన ఫ్రిక్షన్ తగ్గిపోయి అది రివర్స్ మనకి హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఆయిలీ హ్యాండ్స్ తో గానీ గ్రీజీ హ్యాండ్స్ తో గానీ టూల్స్ ని ఆపరేట్ చేయకూడదు. దాని తర్వాత డీజిల్ మెషిన్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఫైర్ అండ్ స్పార్క్స్. డీజిల్ మెషిన్స్ ని ఏదైనా స్పార్క్స్ గానీ వస్తుంటే వాటిని నివారించి వాటి తగు చర్యలు తీసుకొని దాన్ని నిరోధించాలన్నమాట. ఓకే, ఫ్యూల్ స్పిల్లేజ్ అయిపోతే ఏమవుతుంది అనే క్వశ్చన్ ఒకవేళ బిట్ అడిగితే ఏమవుతుంది, ఫ్యూల్ కింద పడిపోతే ఏం జరుగుతుంది, మనం జారి పడిపోయే స్కిడ్ అవుతాం, స్లిప్ అయ్యే హజార్డ్ ఉంటుంది అన్నమాట, స్లిప్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సేఫ్ ఆపరేషన్స్ ఆఫ్ డీజిల్ మిషన్. ఇది డు నాట్ ఆపరేట్ మిషన్ వైల్ లూజ్ ఇంజిన్ మౌంటింగ్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంజిన్ మౌంటింగ్ లూజ్ గా ఉంటే ఆపరేట్ చేయొద్దు. డు నాట్ ఆపరేట్ ఇంజిన్ వితౌట్ లూబ్రికెంట్ లేకుండా ఆపరేట్ చేయొద్దు. స్పిల్లేజ్ ఉండకూడదు. అంటే ఆయిల్ ని ట్యాంక్ లో ఫిల్ చేసేటప్పుడు స్పిల్లేజ్ అవ్వకుండా చూసుకోండి. దాని తర్వాత డీజిల్ క్యాన్స్ ని, ఎంటీ డీజిల్ క్యాన్స్ ని దూరంగా పెట్టేయండి, దగ్గర ఉంచొద్దు, దూరంగా పెట్టేయండి. దానివల్ల కూడా స్పిల్లేజ్ అయిపోతుంది. లేకపోతే దాని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అనవసరంగా ఎక్కడైనా స్పార్క్స్ వస్తే ఇగ్నిట్ మండే ఛాన్స్ ఉంటుంది, అంటే అదే బర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. దానివల్ల దూరంగా పెట్టాలి. దాని తర్వాత ఇంజిన్ స్టార్ట్ చేసే ముందు ప్రీహీట్ చేసుకోవాలి. ఓకే, ఎగ్జాస్ట్ గ్యాస్ ఎప్పుడు కూడా స్టేషనరీ ఇంజిన్స్ ఎగ్జాస్ట్ గ్యాస్ కూడా దూరంగా, అంటే వర్క్ ప్లేస్ కి దూరంగా పెట్టడానికి ట్రై చేయండి. అంటే ఎగ్జాస్ట్ గ్యాస్ పైప్ ఉంటది కదా, గొట్టం దానికి ట్యూబ్ ఉంటది కదా, ఆ ట్యూబ్ ని తీసుకెళ్లి వర్క్ ప్లేస్ కి దూరంగా పెట్టేయండి. దగ్గర పెట్టడం వల్ల దానివల్ల మనకి అన్నెసెసరీ ఎమిషన్, అంటే దాన్ని ఏమంటాం మనం, ఫ్లోర్ గ్లాసెస్ అంటే బాండ్ గ్యాసెస్ వచ్చి దాన్ని పీల్చడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సేఫ్ గార్డ్ రొటేటింగ్ పార్ట్స్ అన్నిటి కూడా సేఫ్ గార్డ్ పెట్టుకోండి. దాని తర్వాత కూలెంట్ లూబ్రికేషన్ కరెక్ట్ గా మెయింటైన్ చేయండి. దాని తర్వాత ఎప్పుడు కూడా దాన్ని, ఇప్పుడు ఏదైనా ఇంజిన్ ఉందనుకోండి, దాని పొజిషన్ ఇలా ఉంటే ఆ పొజిషన్ లో ఉంచండి. దాన్ని అప్రైట్ పొజిషన్ అంటారు. దాన్ని ఇంజిన్ ఇలా పడుకోబెట్టడం కానీ లేదంటే స్లాంట్ గా ఉంచడం కానీ ఇలాగా చేయకూడదు. ఇప్పుడు కూడా అప్రైట్ లోనే ఉంచాలన్నమాట. ఓకే, స్పెసిఫైడ్ గ్రేడ్ ఆఫ్ లూబ్రికెంట్స్ అండ్ కూలెంట్స్ వాడాలి. అంటే మన దగ్గర లూబ్రికెంట్స్ తక్కువ కాస్ట్ కి వస్తుందని, లేదంటే కూలెంట్ తక్కువకి వస్తుందని, లేదంటే మన దగ్గర ఈ గ్రేడ్ లూబ్రికేషన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆ ఇచ్చిన గ్రేడ్ కాకుండా వేరే గ్రేడ్ వాడద్దు. తక్కువ వాడద్దు, ఎక్కువ వాడద్దు.
ఏదైతే మనం స్టాండర్డ్ గా మనం మిషన్ పర్చేస్ చేసినప్పుడు మనకు చెప్పారో అదే గ్రేడ్ లూబ్రికేట్ ని, అదే గ్రేడ్ కూలెంట్ ని కూడా వాడాలన్నమాట. ఇది మాత్రం ఫైనల్ గా ఎప్పుడు కూడా మనకి చూసుకోవాల్సింది, డీజిల్ ఇంజిన్ లూబ్రికేషన్ లేకుండా వాడకూడదు. అది బేసిక్ కాన్సెప్ట్. రబ్బర్ హోసెస్ అంటే రబ్బర్ పైప్స్ ఉంటాయి కదా, వాటిని అనమాట. అండ్ పైప్స్ ఎప్పుడు కూడా వీటిని ఇన్స్పెక్ట్ చేసుకుంటూ ఉండాలి పీరియాడికల్ గా. అంటే అది వారానిక లేకపోతే ప్రతి రోజున అనేది దాని మీద ఉంటది. మనకి నేమ్ ప్లేట్ డీటెయిల్స్ లో ఇచ్చినప్పుడు ఇంజిన్ ఏదో కొన్నప్పుడు మనకి డీటెయిల్స్ ఉంటుంది, దాన్ని మనం చూసుకుంటూ ఉండాలి. తర్వాత డ్యామేజ్డ్ హౌసెస్ ఏమైనా ఉంటే దాన్ని ఇమ్మీడియట్ గా రీప్లేస్ చేసేసుకోవాలి. 2 రోజుల్లో చేద్దాం, 3 రోజులు అని ఉండకూడదు. ఎందుకంటే దానివల్ల ఎలక్ట్రికల్ హజార్డ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత ఫ్యూయల్ లీకేజెస్ ఏమైనా ఉంటే వెంటనే రెక్టిఫై చేసుకోవాలి. ఫ్యూయల్ ఏమైనా లీకేజ్ అయితే వెంటనే రెక్టిఫై చేసుకోవాలి. ఎగ్జాస్ట్ గ్యాసెస్ లీకేజ్ ఉన్నా రెక్టిఫై చేసుకోవాలి. దాని తర్వాత ఎయిర్ లాక్ ఏదైనా ఉంటే దాన్ని బ్లీడ్ చేయాలి. ఎయిర్ లాక్ ఎక్కడైనా సిస్టమ్ లో ఎయిర్ లాక్ ఎక్కడైనా ఉందనుకుందాం, ఈ సిస్టమ్ లో ఎయిర్ ఎక్కడైనా లాక్ అయిపోయింది అనుకుందాం, దీన్ని ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ చిన్న పాయింట్ పెడితే ఎయిర్ అలా బ్లీడ్ అయిపోతుంది. ఇలా బ్లీడ్ చేసుకోవాలన్నమాట. అంత ఫ్యూయల్ లీక్ వల్ల ఏమవుతుంది, ఫ్యూయల్ లీక్ అయితే ఏమవుతుంది, ఫ్యూయల్ కానీ కింద కానీ పడిపోయి అక్కడ ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది అనమాట. సేఫ్టీ డ్యూరింగ్ ఇంజిన్ ఆపరేషన్. ఇంజిన్ ఆపరేట్ వైల్ ఆపరేటింగ్ అప్పుడు ఏంటి సేఫ్టీ అంటే, కూలెంట్ సర్క్యులేషన్ సరిగ్గా చూసుకోవాలి. కూలెంట్ లేకపోతే బర్న్ అయిపోయి మండే ఛాన్సెస్ ఉంటుంది. ఆయిల్ ప్రెజర్ ఒకసారి ఎప్పుడు చెక్ చేసుకుంటాలి. ఆయిల్ ప్రెజర్ ఎలా ఉందనేది చెక్ చేసుకోవాలి. ట్యాపెట్ సౌండ్స్ అంటే గడగడగడ సౌండ్ వస్తుంది కదా, సౌండ్స్ రాకుండా చూసుకోవాలి. అబ్నార్మల్ ఇంజిన్ నాయిస్ వచ్చినా కూడా మనం చూసుకొని ఇంజిన్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత లూబ్రికెంట్ కూలింగ్స్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి. దాని తర్వాత ఫ్రీ ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి ఎప్పుడు కూడా. ఫ్రీ ఎయిర్ సర్క్యులేషన్ ఉంటే దాని వల్ల ఏమవుతుందంటే మనకి గ్యాసెస్ ఏవి కూడా నిల్వ ఉండవు, అంటే అక్కడ స్టాగ్నేషన్ అవ్వవు. దానివల్ల గ్యాసెస్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఓకే, ప్రాపర్ లూబ్రికేషన్ ఉన్నది, ఓకే, కూలింగ్ ఉంది అంటే ఏముంటది, సేఫ్ డీజిల్ ఆపరేషన్ అవుతుంది. లూబ్రికేషన్ జాగ్రత్తగా ఉండి కూలింగ్ గానీ ఉంటే డీజిల్ ఇంజిన్ సేఫ్ గా రన్ అవుతుంది. ఈ సమ్మరీ మనం ఇప్పటి వరకు చూసుకున్నవన్నీ కూడా మనం ఒకసారి ఏంటి అని చూసామన్నది. పీపీఈ కిట్స్ గురించి తెలుసుకున్నాం. పీపీఈ కిట్స్ గురించి మనం ఏం చేసాం, అందులో నెంబర్స్ పీపీ 1 నుంచి 8 వరకు నేర్చుకున్నాం. దాని తర్వాత 5S అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం. దాని తర్వాత హౌస్ కీపింగ్ కి ఏంటి మూల స్తంభాలు అనేది తెలుసుకున్నాం. దాని తర్వాత మిషన్ సేఫ్టీ ఏంటి అనేది విషయాల గురించి మనం ఇలా తెలుసుకున్నాం. మోస్ట్లీ అన్ని కూడా ఇందులో ఈ చాప్టర్ వరకు ఇవన్నీ కవర్ చేసాం. ఇందులో నుంచి మనకు బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఒకసారి పర్టికులర్ గా ఒకసారి చూసుకుంటే, అదే ఒకసారి విని చదివి చూస్తే మీకు మార్క్స్ బయటకు పోవడానికి ఛాన్సే లేదు. ఓకే, సేఫ్టీ కొంచెం మనం క్లియర్ అయిపోయింది. ఇంకొక చాప్టర్ ఉంది, ఆ చాప్టర్ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ.